తీవ్రవాదులంతా కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన వారే. వీళ్ళంతా కూడా హై వాల్యూ టార్గెట్స్ని ఎంచుకుంటారు. అంటే ఆర్మీ వెహికల్స్ని గురిపెట్టడం, ఆర్మీ వాళ్ళని చంపేయటం, ఇక సరిహద్దు దాటి జనాల్లోకి వచ్చారంటే భారీ పేలుళ్లకు ప్లాన్ చేయటం. అయితే ఇలాంటి తీవ్రవాదులు ఓ అమ్మాయిని చంపేందుకు దేశం దాటి దేశం వచ్చారు. అంటే మన ఇండియాలోకి చొరబడ్డారు. అది కూడా 30 ఏళ్లు నిండని ఓ మహిళ కోసం. ఆమెను టార్గెట్ చేశారు. ఆమె పేరు రుక్సానా. మరి ఆమె మీద అంత పగెందుకు? తీవ్రవాదులకు ఆమె ఏం అన్యాయం చేసింది? దాని వెనుక పెద్ద చరిత్రే ఉంది. 2009లో ఉదయం జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి 3 తీవ్రవాదులు వచ్చారని నిఘా సమాచారం అందింది. దీంతో కమాండాల నుంచి ఆర్మీ, జమ్మూ పోలీసులు జల్లెడ పడుతూ ఉన్నారు. మరోవైపు ఆర్మీ డాగ్స్ కూడా వేర విహారం చేస్తున్నాయి. సాయంత్రానికి ఆర్మీ డాగ్స్ తీవ్రవాదుల రూట్ను పసిగట్టేశాయి. దీంతో కమాండోలు భారీగా చేస్తూ ఉన్నారు. ఇక కొండ ప్రాంతం పైకి పోలీసులు వస్తున్నారని గమనించిన తీవ్రవాదులు ఎటు వెళ్లాలో ఎటు పారిపోవాలో కూడా తెలియక అయోమయానికి గురయ్యారు. కొద్ది దూరం పరిగెడితే అడవిలోకి దూరొచ్చు. కానీ ఈలోపే హైట్ మీద ఉన్న పోలీసులు స్నైపర్స్తో కాల్ చేస్తారని భయపడ్డారు. ఇక ఏం చేయాలో తెలియక కొండ మధ్యలో ఉన్న ఓ ఇంట్లోకి చొరబడ్డారు. పోలీసులు ఉదయం నుంచి వేటాడుతూ ఉన్నారు. దీంతో కనీసం తినడానికి కూడా తిండి ఏమీ దొరకలేదు. నీళ్లు కూడా సరిగా తాగలేదు. ఇక ఆ ఇంట్లోకి చొరబడగానే వెంటనే నీళ్లు తాగి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గరున్న ఆహారంతో పాటు ఏది దొరికితే అది తినేశారు. ఆ ఇంట్లో అప్పటికి 21 ఏళ్ల రుక్సానాతో పాటు ఆమె సోదరుడు, ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. సాయంత్రం వేళ వాళ్ళక్కడ సేద తీరుతూ ఉన్నారు. రుక్సానా వంట చేయడానికి సిద్ధమైంది. అయితే వీళ్ళందరినీ కూడా అక్కడికి పిలిచి భయపెట్టారు. కదిలితే చంపేస్తాం, నోరు మూసుకొని కూర్చోమని బెదిరించారు. వాళ్ళు లష్కరే తీవ్రవాదులని రుక్సానాకు క్లియర్గా అర్థమైంది. అయితే వారి లీడర్ ఇంట్లోనే పొజిషన్ తీసుకొని మిగతా ఇద్దరిని వారి ఇంటి కిందికి భాగంలో ఉన్న రాతి గోడ వెనకాల పొజిషన్ తీసుకోమని చెప్పాడు. కిటికీలో నుంచి బయటకు కాల్పులు జరపాలనేది ఆ తీవ్రవాది ప్లాన్. అయితే రుక్సానా మొదట భయంతో వణికిపోయింది. కమాండోలు వస్తే ఆ ఇంటి మీద కూడా కాల్పులు జరుపుతారు, తమ ఇళ్లు ధ్వంసమవుతుంది. ఆ క్రమంలో గ్రెనేడ్లు విసిరిన బుల్లెట్లు భారీగా వచ్చినా కూడా తన తల్లిదండ్రుల ప్రాణాలు, తమ ప్రాణాలు పోవచ్చని అనుకుంది. కిటికీలో నుంచి పొజిషన్ తీసుకుని AK-47తో రెడీగా ఉన్నాడు లష్కర్ తీవ్రవాది. అంటే కింద ఇద్దరు, పైన మాత్రం ఒకడే ఉన్నారు. వాడే ఈ రుక్సానా. ఆమె తమ్ముడు, ఆమె తల్లిదండ్రులకు కాపలాగా ఉన్నాడు. అలాగే అప్పుడప్పుడు బయటకు చూస్తూ ఉన్నాడు. మొత్తానికి వాడిని గమనించిన రుక్సానా వాడికి మెదడు లేదు అని మాత్రం అర్థం చేసుకుంది. తుపాకీ చూపిస్తే రుక్సానా భయపడుతుందనుకున్నాడు. తన దగ్గరున్న గ్రెనేడ్లు చూపించి బెదిరించి కూర్చోబెట్టాడు. సరిగ్గా బయటకు చూస్తూ పోలీసుల మీద కాల్పులు జరుపుదామని వెయిట్ చేస్తూ ఉన్నాడు. దాదాపుగా అరగంట సేపు బిక్కుబిక్కుమంటూ రుక్సానా సహా అంతా కూడా ఓ మూలన కూర్చున్నారు. అయితే రుక్సానా వీరు వచ్చే ముందే వంట చేయడానికి సిద్ధమైంది. ఆ కూరగాయల కోసే కత్తి కూడా అక్కడే ఉంది. ఆ తీవ్రవాది పోలీసుల కోసం తలను కాస్త బయటకు పెట్టి చూసే ప్రయత్నం చేస్తుంటే తమ్ముడికి సైగ చేసింది రుక్సానా. అతనికేమీ అర్థం కాలేదు. అయినా సరే లేచి కత్తితో తీవ్రవాది మెడపై ఒకే పొట్టు పొడిచింది. అతను వెంటనే AK-47ను వారి వైపు గురిపెట్టబోవడంతో రుక్సానా తమ్ముడు కూడా అతని మీద పడ్డాడు. ఇద్దరు అతన్ని నొక్కి పట్టారు. మెడకు తీవ్రంగా గాయం కావడంతో పోరాడలేకపోయాడు. చివరకు రుక్సానా అక్కడ పడి ఉన్న AK-47తో అతన్ని 3 రౌండ్లు కాల్పులు జరిపి చంపేసింది. బయట ఉన్న తీవ్రవాదులకు లోపలేం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంటి వైపు వస్తుంటే చేతిలో తుపాకీతో ఉన్న రుక్సానా కనిపించడంతో కాల్పులు జరపడానికి ప్రయత్నించారు. అయితే వాళ్ళు సిద్ధంగా లేరు. వెంటనే రుక్సానా ఆమె దగ్గరున్న AK-47తో ట్రిగర్ మీద చేపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించేసింది. అంతే, ఆ ఇద్దరు తీవ్రవాదులు కూడా చనిపోయారు. ఈలోపు ఆ ఇంటి దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. తానే చంపానని రుక్సానా వారి దగ్గరకు వెళ్లి చెప్పడంతో కమాండోలు చూసి షాక్ అయిపోయారు. అయితే మరో తీవ్రవాది పారిపోయాడని చెప్పారు. ఇక రుక్సానా ధైర్యాన్ని మెచ్చుకున్న నాటి కేంద్ర ప్రభుత్వం ఆమెకు బ్రావరీ అవార్డు ఇచ్చింది. అంతేకాదు అప్పుడు ఆమెకు 10 పాస్ కాకున్నా కూడా నాడు స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇచ్చింది జమ్మూ సర్కార్. ఇప్పుడు ఆమె ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నారు. అయితే లష్కరే తీవ్రవాదులు రుక్సానాను చంపేందుకు ఎప్పటికీ ప్రయత్నిస్తున్నారు. కొద్ది నెలల క్రితం కూడా రెండోసారి ఆమె ఇంటిపై గ్రెనేడ్లు విసిరి నానా బేపత్సం చేశారు. కాకపోతే ఆర్మీ వారిని హై సెక్యూరిటీ ఉన్న పోలీస్ క్వార్టర్స్కు తరలించింది. రాత్రికి రాత్రే షిఫ్ట్ చేసేశారు. ఇప్పుడు రుక్సానా ఎక్కడ తీవ్రవాదులున్నారని తెలిసినా సరే బెబ్బులిలా ధైర్యంగా ముందుకెళ్తుంది. ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేసినా, ముఖ్యంగా తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినవి రుక్సానా అస్సలు సహించదు. ప్రాణాలంటే భయపడిన రుక్సానా నాడు తాను చనిపోయినా తన తమ్ముడు, తల్లిదండ్రులు బ్రతకాలనుకుంది. కానీ నేడు తన సమాజాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతుంది. మరి రుక్సానాకి తప్పకుండా సెల్యూట్ చేద్దాం. జై హింద్.